అధ్యక్షుడు డాక్టర్ కె నగేష్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేశారు. అనంతరం యూత్ అధ్యక్షుడు సంజయ్ వెంకటరమణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2014 ఎన్నికల కంటే ముందు దాదాపు 3000 కిలోమీటర్లు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పాదయాత్ర చేసి తన తండ్రిని మించినటువంటి తనయురాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 640 మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళందరూ కూడా తనయురాలు ఏదైతే శర్మిలమ్మ గారు రాబోయే రోజుల్లో వారికి ఉద్యోగమైనటువంటి భవిష్యత్తు ఉండాలి, మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుతూ మరి రాబోయే రోజుల్లో తెలంగాణ నేను నీ ఇస్తాను కాను నీ అమ్మని నీతో భావిస్తాను. మోడీతో అంటకాడితే ఆ సెగ తమకు భావిస్తున్నదెవరు? ఢిల్లీలో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ కి ఏం మంత్రం వేశారో ఎవరికి తెలుసు? ఆశించిన ఫలితం సాకారం కాకపోతే భారీ స్థాయిలో నష్టపోయేదెవరు? నల్ల కుబేరులకు మరో ఛాన్స్ ఇవ్వడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమై